మీరు డైట్ మెయింటైన్ చేస్తారా? అలా అనిపిస్తుంది అసలు ఏ యాంగిల్లో అన్న అదే గట్టిగా తింటాను నేను, శుభ్రంగా తింటాను. తినకూడదు అంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళు. ఈ ఇంత గొడ్డు చాకరీ చేయాలంటే తినకపోతే ఎలాగా? నేను మామూలుగా అదేంటి ఒక్కొక్కసారి ఆ రెప్యుటేషన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్క్వాట్ చేశానంటే ఒక 50లో అయితే ఒక 50 సార్లు కూర్చొని లెమ్మంటాడు ఆ స్క్వాట్. ఒక 70 అయితే ఒక 10 సార్లు అంటాడు. 100 అయితే చేయండి ఒక 5-6 సార్లు, లేకపోతే ఒక 10 సార్లు కూర్చుని. దట్ ఈస్ హౌ వీ ప్రాక్టీస్. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది తిండి తినకపోతే, డైట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు చేసేస్తున్నాం కానీ బ్యాక్ సైడ్ నో ప్రాబ్లం. యాక్చువల్గా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే షెడ్కి వెళ్ళిపోతాయి అన్నీ. రన్నింగ్లో ఉంటే అన్నీ బాగుంటాయి. రన్నింగ్లో ఉంచుకుంటున్నాను నా బండిని నేను. అంటే ఇదంతా జస్ట్ మీ యాక్టివ్నెస్ కోసమే అలా. ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ అ నేమ్. నాకు ఇష్టం, నేను చేస్తానండి. నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా మనసా వాచ అక్కడ ఐఎమ్ గివింగ్ మై 100% అండ్ డూయింగ్. నాకు చాలా ఇష్టంగా చేస్తున్నాను అది. ఏదో చేయాలి, ఏదో మనము ఎవరికో చూపించాలి, లేకపోతే నేను అది అనేది నాకు అలా చేయడం ఇష్టం. నాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఆ పోస్చర్ ఇలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నాకు ఇలా ఉండాలి, నేను బయటికి వెళ్తే ఇలాగే ఉండాలి. 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా నేను ఇలాగే నడవగలగాలి. ఐ లైక్ అ సర్టన్ వే. నాదైతే మరి ఇప్పుడు వచ్చేటప్పుడు చూసారు నేను అలా నేను చాలా ఫెమినైన్గా, నేను చాలా అందగత్తిని. నేను ఆ అందం కానీ ఆ ఫెమినిటీ కానీ నేను ఎక్కడా లూజ్ అవ్వలేదు. ఐ విల్ రిమైన్ అ ఉమెన్ ఓన్లీ. ఇది అదొక ఎందుకు జెండర్గా ఆలోచిస్తారో జనాలు అర్థం కాదు. అంటే పవర్ లిఫ్టింగ్ చేస్తే మొబైల్ అయిపోతారు. ఆయన ఆడోళ్ళేనండి. నా గొంతు మారుతుందా, నా మొహం మారుతుందా, నా జుట్టు పోతుందా, లేకపోతే ఆబ్వియస్లీ నేను అలాగే ఉంటాను. అయితే చూసాను మేడం నేను. మేబీ సైకలాజికల్గా ఆ ఫీలింగ్ వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందేమో, అంతేగాని దట్ డజంట్ ఎఫెక్టివ్. నాకైతే అనిపించట్లేదే. నేను ఇంకా సినిమాలు చేసుకుంటున్నాను, అలాగే ఫెమినైన్గానే ఉన్నాను. గొంతు అలాగే ఉంది. సీరియల్స్ విషయం వస్తే ఇప్పుడు మొత్తం అంతా కన్నడ మొత్తం వాళ్ళే సీరియల్స్లోకి సంబంధించి చాలా ఎక్కువ మంది అయిపోయారు. లైక్ ఇప్పుడు మీరు సీరియల్స్లో మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ చేస్తారా? చేస్తాను, ఎందుకు చేయను? ఏది అవకాశం వచ్చినా అన్ని యాక్టింగే అండి. అన్నిటికీ డబ్బులు ఇస్తారు, అన్నిటికీ బిజీగానే ఉంటాను. సినిమా ఆర్టిస్టు సీరియల్ వైపు సర్వసాధారణంగా వెళ్ళరు అని అంటారు. అదంతా ఏం లేదండి. నేను అలా డిఫరెన్షియేట్ చేసి చూడను. నన్ను సినిమాలు లేనప్పుడు ఆదుకుంది సీరియల్. అసలు నేను సినిమాలకి రాకముందు నేను చేసింది సీరియల్లే. చాలా ఓహో ఆహా అని వచ్చే నేను సినిమాలకి వచ్చాను. సో నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడూ లేదు. సినిమాలకి సీరియళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. నాకు నిజంగానే నా బడ్జెట్కి ఓకే అయ్యి నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చిందంటే నేను చేస్తాను. అంటే సీరియల్స్ 15 days షెడ్యూల్ ఉంటుంది కదా, మంత్లీ 15 days షెడ్యూల్. అండ్ నా టర్మ్స్ నాకు ఉంటాయి కదా, అంటే టైమింగ్. ఇప్పుడు 9 to 6, ఇప్పుడు సినిమా అయినా 9 to 6 చేస్తాము, అదైనా 9 to 6 చేస్తాను. బికాస్ నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకునే రకం కాదు. నేను మళ్ళీ జిమ్కి వెళ్ళి నా పనులు నేను చేసుకోవాలి. ఐ హ్యావ్ అనదర్ లైఫ్ బియాండ్ దట్. కాబట్టి ఐ విల్. సో దానికి తగ్గట్టుగా అలాగే ఇప్పుడు దాకా అలాగే చేశాను, ఆ టర్మ్స్కే చేశాను. ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అంటే ఆర్టిస్ట్ బట్టి ఉంటుందా టైమింగ్స్? అదంతా తెలీదండి. నేను అంటే మనం ముందే చెప్పుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా వాళ్ళు ఏంటి అనేది ఇంకా వాళ్ళు. మేడం, అంటే నార్మల్గా ఒక ఆర్టిస్ట్గా మనము ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తారా? మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనిపిస్తుంటుంది నార్మల్గా? నాకు అన్నీ చేయాలండి. నేను చాలా గ్రీడీ. నాకు అన్ని క్యారెక్టర్స్ అన్నీ నాకే కావాలి. నేను అన్నీ చేయాలి. నాకు ఇది అది అనేది కాదు, దానికి ఒక లిమిట్ లేదు. నాకు చాలా చేయాలి. నాకు యాక్చువల్గా టు బి ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ నేను నాకు వేసుకున్న ఫౌండేషన్. నేను ఇక మీదట చేయబోయేదే ప్రగతి ఆర్టిస్ట్గా. ఎవరు నా వర్షన్ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. వాళ్ళ వర్షన్ వాళ్ళు చూశారు. ఐ వాంట్ టు షో ఐఎమ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్, వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇండస్ట్రీకి ఏజ్తో సంబంధం ఉందంటారు? నాకు డౌట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఏజ్ ఏ ఉందండి? అంటే ఒక యాక్ట్రెస్కి ఎంత ఏజ్ వస్తే సరే అయిపోయింది. అది హీరోయిన్కి షెల్ఫ్ లైఫ్ అంతే. హీరోయిన్లు కూడా ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటున్నారు.
అలాగే ఆర్టిస్ట్కి ఏం లేదు సార్, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్కి నేను సచ్చేదాకా చేయొచ్చు. అంటే బ్రహ్మానందం లాంటి వారికి అవకాశాలు లేకుండా అయిపోయిన ఆయన సిచ్యువేషన్. చెయ్యట్లేదండి, ఆయనకి అవకాశాలు లేకపోవడం ఏంటండి? ఆయన చెయ్యట్లేదు, ఆయన హీస్ టేకన్ ఒక మెల్లగా నాకు ఇష్టమైతే చేస్తాను మైండ్ సెట్లో ఉన్నారు ఆయన. హీ డజంట్ వాంట్ టు పుష్ హిమ్సెల్ఫ్. ఇంకా ఇప్పుడు ఫిజికల్గా కూడా ఆయన కొంచెం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఒక మైండ్ సెట్కి వచ్చారు కాబట్టి హీఈస్ కొంచెం లేడ్ బ్యాక్. ఆయనకి సినిమాలు లేకపోవడం ఏంటి? అది నిజమేలేండి. మనం తీసుకోవడం ఏదైనా మనకి అంతే. ఏమవుతుంది అని అంటే ముందు ఓకే కనిపించట్లేదు, ఓకే అతనికి సినిమాలు లేవు, ఈవిడ కనిపించట్లేదు, ఈవిడికి సినిమాలు లేవు, అలా మనం ఒక ఫార్మాట్లో వెళ్ళిపోతున్నాం. అలా కాదు, వాళ్ళ డెసిషన్ ఏంటో. ఇప్పుడు నన్ను అలాగే అన్నారు కాబట్టి డెసిషన్ నేను తీసుకున్నాను, ఒక డెసిషన్. నాకు ఒక సర్టన్ కైండ్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని లేదు, సో నేను అవాయిడ్ చేస్తున్నాను. కొన్ని అఫ్కోర్స్ వాళ్ళు పిలవడం మానేశారు. సో అక్కడ ఒక మ్యూచువల్గా ఒక చిన్న డిసగ్రిమెంట్లో వెళ్తుంది, వస్తాయి, ఎక్కడికి వెళ్తాయి. ఆకలి బాధ తట్టుకోలేక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆకలి బాధ అంతా కాదండి. నో ఐ వాజ్ 12th చదువుతున్నాను, స్కూల్లో ఉన్నాను నేను. అండ్ ఏదో చెయ్యాలి ఏమంటే అంటారు కదా ఇంట్లో, దండగా తింటున్నావు, నేను అసలు ఏం చేస్తున్నాను తెలుసా, నేను ఎంత కష్టపడి ఎంత నిన్ను అనవసరం కూర్చొని పందిలా తింటున్నావు, ఇవే మాట్లాడేటప్పుడు మనకి ఏదో చేయాలి, ఏదో ఎరగొట్టాలి, పగలగొట్టాలి అని ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో డబ్బింగ్ ఈ స్కూల్లో ప్రకాశం మాస్టర్ అనే ఒక ఆయన ఉండేవారు, తెలుగు మాస్టర్. సో ఆయన చేస్తావా ఈ కార్టూన్ క్యారెక్టర్స్కి తెలుగులో డబ్బింగ్, అలా దట్స్ హౌ ఐ డిడ్ అనే. తిండికి లేక ఏ రోజు లేను, శుభ్రంగా నేను నన్ను చూస్తే అసలు తిండికి లేకున్న రోజులు ఉంటాయా? మరి అంతే. ఎస్, ఐ కమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ కమ్ వేర్ ఐ డెంట్ హ్యావ్ ఫుడ్. నో, ఐఎమ్ సారీ, నో, ఐ హ్యాడ్. బాగా గట్టిగానే తిన్నానండి చిన్నప్పటి నుంచి, అదే ఇప్పుడు దాకా అదే బాగా తిన్నాను నేను. అదీగాక మా అమ్మ దగ్గర తిన్నందుకు తన్నులు తిన్నాను నేను. ఎవరైనా పిల్లలు తినక తన్నులు తింటారు, తిన్నందుకు మా అమ్మ కొట్టేది, ఏంటది మనిషిలా తింటున్నావా అని. సో అలా ఆ రేంజ్లో తిన్నాను నేను. మనం ఇప్పుడు అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు, ఇప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు రిచ్ అనొచ్చా? ఇప్పుడు లేదు, అంత సీన్ లేదులే. ఇప్పటికే అదే అలా అలా బాగా రిచ్ కాదు. సినిమాలు చేశారు, లేదండి. ఐఎమ్ నాట్ అ గుడ్ ప్లానర్ ఫినాన్షియల్లీ. నాకు అంత ప్లానింగ్ రాదు, అండ్ నాకు చెప్పేవాళ్ళు లేరు. అండ్ నాకున్న అప్పుడున్న రెస్పాన్సిబిలిటీస్కి కొన్ని సందర్భాల వల్ల చాలా వరకు డబ్బు నేను కోల్పోవాల్సి వచ్చింది ఫ్రమ్ బికాస్ ఆఫ్ ద అదర్ పార్టీ. సో కొన్ని వాళ్ళు చేసిన అప్పుల మూలంగా నేను అందులో దిగి చేయాల్సి వచ్చిన సందర్భాలు. సో దట్ ఫినాన్షియల్గా నేను ఐ కుడెంట్ డూ ఎనీథింగ్ బిగ్. ఓకే, కంఫర్ట్ గా ఉన్నాను అంతే. ఆర్టిస్టులు అంటే మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కుంటారు, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంత తెలివి లేదు, ఇప్పుడు కోట్లు నేను చేయలేదు, నేనేం చేయలేదు. వెరీ సారీ, తప్పైపోయింది, చేయలేదు. మీరు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఖర్చు పెడతారా? ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి. ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తాం, ఇదేనా బయటికి తిరగడాలు? లేదండి, నన్ను ఎప్పుడు నా ఫ్రెండ్ లతానే తీసుకెళ్తుంది. తనే పాపము వేర్ ఎవర్ షీ ఈస్ గోయింగ్ షీ మేక్ ష్యూర్ ఐ గో విత్ హర్. సో నాకు అంత ఖర్చు పెట్టేంత లగ్జరీ నాకు లేదు. కానీ మీరు చాలా లగ్జరీగా కనిపిస్తారు. కనిపించాలి, అందులో అదే తగ్గేదేలే. కానీ నార్మల్గా మనము నా పర్సనాలిటీ అలాంటిది. యాక్చువల్లీ మనం వేసుకున్న బట్టలు, మనం ఉండే మనం ఇవి చూపిస్తేనే కదా మేడం రెస్పెక్ట్ ఉండేది. అదంతా ఏం లేదండి. కాదు మేడం, అంటే నేను చూసాను మేడం, లైక్ నార్మల్గా ఒక ఆర్టిస్ట్కి కానీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఎక్కడో నాకు అటెన్షన్ లేదు అనుకున్నప్పుడు అవన్నీ చూపించాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఆటోలో వస్తే నన్ను ఇంటర్వ్యూ చేయరా మీరు? మరి అంతేగా, ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ డూయింగ్ బికాజ్ ఐఎమ్ ప్రగతి. సో నా పేరు నేను సంపాదించుకున్న తర్వాత నేను కార్లో వస్తే ఎందుకు, ఆటోలో వస్తే ఎందుకు? మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు. కానీ ఉంటుంది కదా మేడం. నేను అది నమ్మనంటే, నేను అది అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ దట్ అట్ ఆల్. మీ మీద ట్రోలింగ్కి నార్మల్గా ఇది మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చాం, మీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఇబ్బంది పడింది? లేదండి, నా ఫ్యామిలీ అంతా 2 పిల్లలు, వాళ్ళకి తెలుగు చదవడం రాదు. సో అంత డిస్కషన్ ఎప్పుడు రాలే మా మధ్య. అది వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునేంత ఇమ్మెచ్యూర్డ్ పిల్లలు అయితే కాదు. అది అసలు అంత మరి ఇంకా
ఏంటే బుజ్జి నీ నుంచి ఇలా రాశారు అనడానికి మా అమ్మ లేదు. మా నాన్న చిన్నప్పుడే పోయాడు, మా అమ్మ కూడా 10 ఏళ్ల ముందు పోయింది. సో నన్ను అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో వాడు రాసుకుని వాడే ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఉండరా మీ పిల్లలు? పిల్లలు లేదండి, పిల్లలు బాబు బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరు, ముంబై ట్రావెల్స్లో. వాడు ఆఫ్ షోర్లో మర్చెంట్ నేవీలో చేస్తున్నాడు. పాప వచ్చి సైకాలజీ చదువుతోంది. సో పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్దది అంటోంది కదా. నేనే ఫస్ట్ పేషెంట్ తనకి. స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ అని.